ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈ గురువారం నా మాటగా చెప్తున్నాను, శ్రద్ధగా విను తల్లి. నీ మనసులో ఉన్న కోరికను అనుకొని వెంటనే ఇక్కడ ఉన్న బంగారు పాదాలను కానీ, విభూతిని కానీ, నీకు నచ్చినది ఈ రెండిటిలో ఏదైనా ఒకటి తాకు. ఖచ్చితంగా నువ్వు ఒక ఊహించినటువంటి శుభవార్త నీ చెవిన పడుతుంది అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలైతే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారనమాట గురూజీ సీతారామరాజు గారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్త కోడల మధ్య గొడవలు, సంతానం లేకపోవడం, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి. నమ్మకంతో చేస్తే మనకు ఏదైనా అంత మంచి జరుగుతుంది. గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఖచ్చితంగా నమ్మి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. మొదటగా బాబాగారి పాదాలను తాకిన వాళ్ళ కోసం బాబాగారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, తల్లి, నీకు ఎవరూ లేరని ఎందుకమ్మా అంతగా బాధపడుతున్నావు? అంటే నీ దృష్టిలో ఈ బాబా నీకు ఏమీ కాడని అనుకుంటున్నావు కదూ. నేను నీకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నాను, నీ గురు స్థానంలో ఉన్నాను, నీ సోదరుడి స్థానంలో ఉన్నాను, నీ సోదరి స్థానంలో ఉన్నాను, నీ స్నేహితుడి స్థానంలో ఉన్నాను. నువ్వు నన్ను ఎలా చూస్తే నేను ఆ స్థానంలో నీకు కనిపిస్తాను, నీకు సహాయం అందిస్తాను, నా బాధ్యత నిర్వర్తిస్తాను. మరి నువ్వు ఎవరూ లేరని ఎందుకు బాధపడుతున్నావు చెప్పు? నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావు? నువ్వు ఎల్లవేళలా ఇదే మాట అనుకుంటూ ఉండవద్దు. నీకు నేను ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాను. నీకు అనుకూలంగా ఉండే రోజులన్నీ నేను తీసుకొని వస్తాను. నువ్వు ఏది కోరుకుంటే అది నీకు అందిస్తాను. ఒక తండ్రి వలె నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు చేర్చి నీకు ఆనందం కలిగించడం నా బాధ్యత. నాది ఒక తల్లి వలె నీ మంచి చెడ్డలు, బాగోగులు ఆలోచించే బాధ్యత కూడా నాదే. అలాగే ఒక గురువు వలె నీకు సరైన మార్గం చూపించడం, సరైన సలహాలు ఇవ్వడం, ఏది చేస్తే నీకు మంచి జరుగుతుందో తెలియచేయడం, అది కూడా నా బాధ్యతే. ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ నేను నీ వెంటనే ఉంటాను. నీవు నన్ను గుర్తించడం లేదు అంతే. ఇంకెన్నడూ కూడా నువ్వు ఎవరూ లేరన్న బాధపడవద్దు. ఆ ఆలోచన కూడా నీ మనసులోకి రానివద్దు. నీకు సకలం నేనే. నీకు నేను కావాల్సినవన్నీ కూడా సమకూర్చే బాధ్యత నాది. ఎల్లప్పుడూ నువ్వు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నువ్వు కోరుకున్నటువంటి జీవితం పొందాలని, నీకు అన్ని బంధాలు దగ్గర అవ్వాలని, నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నీకు తెలియపరుస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా నా ఆశీస్సులు మీకు ఉంటాయి. ఎప్పుడు కూడా ఎందుకు నిరాశ నిస్పృహలతో మాట్లాడుతూ ఉంటావు? ఒక్కసారి నువ్వు నీ చుట్టూ ఉన్న వారిని గమనించు. అందులో గొప్పవారు, పేదవారు, అనారోగ్యంతో బాధపడేవారు, ఆరోగ్యవంతులు, ఇలా అందరూ ఉంటారు. చిన్న పెద్ద ఎంతోమంది ఉంటారు. వారందరిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. వారందరికీ కూడా ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. గొప్పవారైనంత మాత్రాన అన్నీ సరిగా ఉన్నాయి, హాయిగా బ్రతికేస్తున్నారని నువ్వు భ్రమపడుతూ ఉన్నావు. వారికి తగ్గ కష్టాలు వారికి ఉంటాయి. వారికి ఎంత ధనం ఉన్ననో కడుపు నిండా తినేందుకు ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు. వారిపైకి ఎంతో దర్పంగా తిరగవచ్చు, కానీ వారు అనుభవిస్తున్న బాధ బయటకు రానివ్వరు. అది వారికి ఉన్న ఇబ్బంది. ఇక బాధ లేనివారు ఎవరు ఉన్నారు చెప్పు? నువ్వు ఎప్పుడు కూడా చాలా బాధపడుతూ ఉంటావు. నాకే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు ఇచ్చాడని.
పేదవారు ఉన్నారంటే వారికి పూట గడవడం కష్టం. దానికోసం నిరంతరం శ్రమిస్తూ 3 పూటలా కడుపు నింపుకోవడానికి తంటాలు పడుతూ ఉంటారు. నిజమే కదా! వారికి తగిన కష్టం వారిది. ఆరోగ్యంగా ఉండి కూడా ఏ పని చేయలేని వారు కూడా ఉంటారు. అనారోగ్యంతో బాధపడుతున్నా నిరంతరం శ్రమిస్తూ కుటుంబాన్ని పోషించేవారు కూడా ఉంటారు. ఇలా నువ్వు అందరినీ గమనించే గనుక చూస్తే వారందరితో నిన్ను నువ్వు పోల్చుకుంటే నువ్వు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నట్టే. ఎందుకంటే నీ కాళ్ళలో చేతుల్లో భగవంతుడు శక్తినిచ్చాడు. నీ బుర్రకు ఆలోచించే జ్ఞానం కూడా ఇచ్చాడు. ఏ పనైనా సులువుగా చేసుకునే నేర్పరితనం ఇచ్చాడు. ఇవన్నీ ఉపయోగించుకొని నువ్వు ఎవరినైతే చూసి వారు ఎంత బాగున్నారు, వారు ఏదనుకుంటే అది జరుగుతుంది, నాకు మాత్రమే ఏది జరగట్లేదు అని బాధపడుతున్నావో అటువంటి రోజులన్నీ నీకు నువ్వుగా తొలగించుకొని ఒక మంచి స్థాయికి వెళ్ళగలవు. అటువంటి వారిని చూసి ఏనాడు నువ్వు ఈర్ష్య చెందే పరిస్థితి రాదు. నీ బుర్రకి పని చెప్పు. ఆలోచన విధానం పెంచి బాగా ఆలోచించు. నీకు ఆలోచించే శక్తి ఎంతో ఉంది. నేను చెప్పినది లోతుగా ఆలోచించి అర్థం చేసుకొని కష్టించి చూడు. కొద్ది రోజుల్లోనే నువ్వు ఇప్పటి వరకు నాకు అన్యాయం జరుగుతుంది అనుకున్న మాటని పొరపాటుగా అనుకున్నానే అని తెలుసుకుంటావు. ఏదైనా సరే మనలోనే ఉంది. మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తామో మన చుట్టూ వాతావరణం కూడా అలానే ఉంటుంది. నువ్వు ఎలా అయితే ఉండాలనుకుంటున్నావో నీ చుట్టూ వాతావరణం కూడా అలా మార్చుకో. నీకు అంతా అనుకూలంగా మారుతుంది. అప్పుడు నువ్వు ఈ ప్రపంచాన్ని జయించగలిగితే శక్తివంతుడు అవుతావు. నలుగురికి దారి చూపిన వాడవుతావు. నువ్వు సదా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు. నేను నిన్ను ఎప్పటికీ కూడా బాధ పెట్టలాగా చెయ్యను. ఎన్ని ప్రయత్నాలు చేసినా నెరవేరని కోరికలతో సతమతమవుతున్న నీకు ఒక దారి చూపిస్తాను. ఆ విధంగా చేస్తే నీ మనసులో ఉన్న ఏ కోరిక అయినా సరే 3 నెలల్లో నెరవేరుతుంది. నువ్వు కోరిన కోరిక న్యాయబద్ధమైనది. నీకు అంతా కూడా మంచి జరిగేది నీ కుటుంబానికి అవసరమైంది నీ బిడ్డల భవిష్యత్ కోసమే. ఇలా ఏదైనా సరే నిస్వార్థంగా నువ్వు కోరుకున్న కోరిక ఖచ్చితంగా ఒక 3 నెలల లోపే నెరవేరి నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అది ఆడవారు మాత్రమే కాదు, మగవారు కూడా నేను చెప్పిన విధంగా చేసి వారికున్న ఏ సమస్యనైనా సరే పరిష్కరించుకోవచ్చు. వారికున్న ఏ కోరికనైనా సరే నెరవేర్చుకోవచ్చు. వివాహం కావలసిన వారికి వివాహం, ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగం, రుణ బాధలతో బాధపడుతున్న వారికి ఆ బాధలు తొలగిపోవడం, అవసరానికి ఆపదకు గట్టెక్కడానికి ధనం కోసం ఎదురు చూసేవారికి ఆ ధనం లభించడం, ఆరోగ్యం కోసం పూజించే వారికి ఆరోగ్యం లభించడం, పిల్లల కలగడం, ఇలా చాలా సుఖంగా బ్రతకడానికి ఏవైతే కావాలో ఆ సంతోషాలన్నిటినీ నిస్వార్థంగా కోరుకొని నేను చెప్పిన విధంగా చేస్తే ఖచ్చితంగా నువ్వు 3 నెలల లోపు ఏది అనుకున్నా సరే, ఏ సమస్యకు పరిష్కారమైనా సరే అది జరిగి తీరుతుంది. మీరు చేసేది కూడా ఎంతో వ్యయంతో కూడుకున్నది కాదు. ఎంతో సులువుగా మీ సమస్యకు పరిష్కారం కలిగించే ఒక దివ్యమైన విధానం చెప్తాను. ఆ విధంగా మీరు చేసుకోండి. ఏదైనా మంగళవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు శుద్ధిగా స్నానం చేసి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ తమలపాకు మీద సింధూరంతో మీ కోరిక రాసి ఆ హనుమయ్యకి మీ కోరిక ఏమిటో విన్నపించుకొని ఆయన పాదాల దగ్గర ఆ తమలపాకుని పెట్టండి. మనస్ఫూర్తిగా హనుమయ్య నామం జపిస్తూ మీ యొక్క ప్రయత్నాలు చేయండి. మీరు అనుకున్న పనులు విజయవంతమవుతాయి. నేను మీకు గురుస్థానంలో ఉండి చెప్తున్నాను. మీకు దారి చూపడమే నా బాధ్యత. మీరు అనుకున్నట్లు అన్నీ జరిగి మీకు ఆనందం కలగాలని, నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని తెలుపుతున్నాను అని బాబాగారి పాదాలను తాకిన వారి కోసం వచ్చినటువంటి సందేశం అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి బాబాగారి విభూతిని తాకిన వాళ్ళ కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే,
తల్లి, నీ శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. నీ వాళ్లకు నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు. కానీ నీ శక్తి సామర్థ్యాలు ఏంటన్నది నాకు బాగా తెలుసు. కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్లేదు, కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది. అది ఎలా మరి? ఎందుకని అంత నిరాశ పడిపోయి నిన్ను నువ్వు నమ్ముకోవడం మానేశావు? ఏది అయినా సరే ఎప్పుడు కూడా నువ్వు చేసే పనిపైన దృష్టి పెట్టి నేను అనుకున్నది జరిగేలా చూడు తండ్రి అని నాకు విన్నపించుకో. అలా కాకుండా నువ్వు పని మొదలు పెట్టకముందే ఈ పని జరుగుతుందా లేదా, అసలు ఈ పని నాకు వీలు అవుతుందా లేదా చెయ్యడం అని నీపై నీకే అపనమ్మకం ఉంటే ఎలా చెప్పు? ఆ పని ఎలా పూర్తవుతుందని అనుకుంటున్నావు? ముందుగా నీపై నువ్వు నమ్మకాన్ని పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే కనుక నీకు ఏ పని అయినా సులువుగా విజయవంతంగా అవుతుంది. నీకు ఒకటి చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ విధంగానే జీవితం అంతా మసులుకో. నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏ పని చేసినా విజయం సాధించలేవు. నిజమే కదా? ఎలాగంటే నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం వస్తుంది. నేను చేయగలనా, విజయం సాధించగలనా అంటూ అనుమానంతో ఆ పని మొదలు పెడతావు. అనుమానంతోనే ఆ పని ముగిస్తావు. నువ్వు అటువంటి సందేహం ఎప్పుడు పెట్టుకొని పని ప్రారంభించినప్పుడు అది విజయం ఎలా సాధిస్తుంది? అది అపజయం పాలై నేను నిరాశకు గురి చేస్తుంది. ఇంకా ముందుకు నేను ఆ పని చేయలేనేమో అని నీ మనస్సులో నువ్వు బలంగా ఏర్పరచుకుంటావు. నీపై నీకున్న నమ్మకం అసలుకే లేదు. ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోతుంది. మొదట నిన్ను నువ్వు నమ్ముకో. ఇక నీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను మరీ చెప్తున్నాను. నిజమే, నీ చుట్టుపక్కల వారి ప్రభావం నీపై చాలా అధికంగా ఉంది. వారు నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తూ ఉన్నారు. కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే, ఇంకొందరు నీ గురించి, నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి నువ్వు ఎక్కడైతే మంచి స్థాయికి వెళ్తావో అని వెనక్కు లాగేవారు కూడా ఉన్నారు. కనుక నువ్వు ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారు, ఎవరు నన్ను నిరాశపరుస్తున్నారు అన్నది అసలు కూడా ఆలోచించవద్దు. నీ మీద నీకు నమ్మకం ఉంచు. ఆ తర్వాత ఏదైనా నేను చేయగలను, సాధించగలనని నువ్వు గట్టిగా నమ్ముకో. ఆపై నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఏ పని చేసినా అందులో విజయం లభించడానికి నీవు కృషి చేస్తే తగిన ఫలితం నేను కలిగేలా చేస్తాను. ఎప్పుడు కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం ప్రోత్సహించాలి, మనకు వాళ్ళే దారి చూపించాలి, వాళ్ళే సలహాలు ఇవ్వాలి, ఇటువంటి ఆలోచన నువ్వు ఎప్పటికీ కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే నీకు అలాంటప్పుడు ఎక్కడా కూడా నిజాయితీ అయిన సలహా దొరకదు. నీ మనసుకు తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అన్నది. ఇంకా నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో. నీకు సరైన ఆలోచన కలిగేలా నేను చేస్తాను. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీకు నేను తోడుగా ఉంటాను. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చేయాలని, తద్వారా నువ్వు విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు అందుకోవాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ తెలియపరుస్తూ ఉంటాను. నువ్వు ఎప్పుడు కూడా అపనమ్మకంతో ఏ పనిని మొదలు పెట్టకుండా నమ్మకంతో ఆ పనిని మొదలుపెట్టి చేస్తే కనుక నీకు అంతా మంచి జరుగుతుంది. మీరు ఎప్పుడూ కూడా నిష్కల్మషమైన మనసుతో, మంచి ఆలోచనతో జీవించండి. అవి మీకు మేలు చేస్తాయి, మీ సాటి వారికి మేలు చేస్తాయి. ఎప్పుడూ కూడా అవతల వారిని ఏ విధమైన మాటలతోనూ మీరు బాధించవద్దు. మీకు వీలైతే 4 మంచి మాటలు చెప్పి వారిని ఆనందపరచండి. వారు ఇబ్బందుల్లో ఉంటే ఎదగడానికి చేయి అందించండి. లేకపోతే వారికి విలువైన సలహాలు ఇచ్చి జీవితంలో ఎదగడానికి దారి చూపించండి. మీకు స్తోమత కలిగితే ఆర్థికంగా వారికి సహాయపడండి. మీరు ఏ విధమైన సహాయమైనా చేయొచ్చు. అది ధనం అవ్వచ్చు, మాట అవ్వచ్చు. మీ మంచితనంలో వారి బాధనైనా తీసివేయవచ్చు. అంతేకాని మీకు అంతా చక్కగా జరుగుతుంది కదా అని అవతల వారితో మాటలతో బాధించకూడదు. మీరు చాలా సంతోషంగా ఉన్నారు మాకన్నా అని ఎగతాళి చేయకూడదు. మీకు ఏం చేయడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉంటే చాలు. అది కూడా ఎంతో మేలు చేస్తుంది అని అవుతావు. మీకు అవతల వారికి కూడా మీరు మాట్లాడే మాటల వల్ల
వారి మనసు చాలా నొచ్చుకొని ఉంటుంది. అటువంటి పనులు కూడా మీకు పాపకర్మలని తెచ్చిపెడతాయి. ఎటువంటి వారికి సహాయపడడంలో ఎదుటి వారికి సహాయం చేసేంత ఆనందం ఒకసారి అనుభవించి చూడండి. ఎదుటి వారికి సహాయం చేయడం వలన మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా అవుతుంది. అది ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. ఏదో ఒక సమయాన ఆ సహాయం నీకు మంచి లాభం చేకూరుస్తుంది. మీరు చేసింది ఇసుక రేణువంత అయినా సరే మీకు అది కొండంత పెరిగి తిరిగి మీకు చేరుతుంది. అది పాపమైనా పుణ్యమైనా ఏదైనా సరే మీరు ఏది చేస్తే అదే పొందుతారు అని అనుకుంటారు అన్నది మీ ఇష్టం. మంచి చేస్తే మంచి పొందుతారు, చెడు చేస్తే చెడునే పొందుతారు. నేను ఈ విధంగా అన్నప్పుడు మీకు అనిపిస్తుంది, చెడ్డవారందరూ బాగానే ఉన్నారు కదా బాబా, వారు చక్కగా మంచి జీవితం అనుభవిస్తూ జీవిస్తున్నారు కదా అని అనుకుంటావు. మీకు అనుకున్నది, మీకు కనిపించేది, మీరు చూసింది, దాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారు. దేనికైనా సమయం అనేది వస్తుంది. అప్పుడు మీకే తెలుస్తుంది మంచివారుగా బ్రతికిన వారు ఎలా ఉన్నారు, చెడ్డవారిగా బ్రతికిన వారు ఎలా ఉన్నారన్నది కొంతకాలంలో మీకు అవగతమవుతుంది. నేను ఈ విధంగా చెప్తున్నానని మీరు బాధపడకండి. ఎప్పుడు కూడా మీ అందరికీ మంచి మనసు కలిగి నలుగురికి సహాయపడే గుణం అలవాటు అవ్వాలని, అందులోనే ఆనందం పొందుతూ మీరు కూడా జీవితంలో ఎంతో మంచి స్థాయికి వెళ్ళాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ తెలుపుతూ, మీరు జీవితంలో ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఎందరూ నిన్ను మాటలతో బాధ పెట్టినా సరే మౌనంగా ఉండటం చాలా మంచిది. అయినా కొన్ని సందర్భాల్లో ఆ విధంగా ఉండటం కూడా సరైనది కాదు. నీవు ఎప్పుడు కూడా నాపై పూర్తి విశ్వాసం, నమ్మకంతో ఉన్నావు కదూ. నీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను వమ్ము చేయను. సదా నీకు నేను అండగా ఉంటాను. మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఈ బాబా మీతో ఉన్నాడని ఎప్పటికీ మర్చిపోకుంటే చాలు. మేము ధనహీనులమైనంత మాత్రాన ఇంతగా అపమానాలు అనుభవించాలా బాబా? మాకు డబ్బు లేకపోవడమే మాకున్న లోపమా అని నువ్వు ఎంతగానో మదన పడుతూ ఉంటావు కదమ్మా. అలా ఎప్పటికీ అనుకోవద్దు. నీకు ధనం ఉన్నా లేకపోయినా, మీరు పేదవారైనా ధనికవారైనా ఎవరైనా సరే మీరందరూ నా బిడ్డలే. మీరు ఎప్పుడు కూడా నా దృష్టిలో అందరిలాగానే సమానంగా ఉంటారు. డబ్బు లేనంత మాత్రాన చులకన అవుతారని ఎప్పటికీ అనుకోవద్దు. నువ్వు ఎంతో గుణవంతురాలివి, ఎంతో అదృష్టవంతురాలివి కూడా. ధనం ఉంటేనే మంచివారని నువ్వు భ్రమపడుతూ ఉన్నావు చూడు. ఆ భ్రమను పూర్తిగా నీ మనసులో నుంచి తీసేసేయి. ఎందుకో ఈ క్షణం వరకు ఇంకా నాకు కష్టం తొలగలేదు బాబా అని ఎంతో బాధపడుతున్నావు కదా. అలా ఎప్పటికీ బాధపడద్దు. ఆ భగవంతుని ఆశీస్సులు నీకు ఎప్పటికీ కూడా దొరుకుతాయి. నువ్వు ఓర్పుతో ఎదురు చూడడం తప్పేమీ లేదు కదా. ఖచ్చితంగా శ్రద్ధ సహనంతో ఎప్పుడైనా సరే ఉంటే కనుక బాబా నాకు మంచి చేస్తాడు, బాబా నాకు ఎప్పుడు కూడా మంచే చేస్తాడని నువ్వు పూర్తిగా నమ్మితే చాలు. ఈరోజు నీ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుగా మారుతుంది. మీ కుటుంబానికి పట్టిన దారిద్ర్యం తొలగించుకోవడానికి అవసరమైనంత ధనం కూడా నీకు చేరుతుంది. తద్వారా నీకు మంచి జీవితం కూడా కలగబోతుంది. ఇకపై నుండి మీ భార్యాభర్తల మధ్యన వచ్చిన విభేదాలన్నీ కూడా తొలగిపోయి అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. తద్వారా మానసిక ప్రశాంతత కలిగి మీ కుటుంబం ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎంతో వృద్ధి చెందుతుంది. నువ్వు నా విభూతిని తాకావు కదూ. ప్రతిరోజు కూడా నేను నుదుటన ధరిస్తూ ఉండు. నువ్వు ఎప్పుడైతే బయటికి వెళతావో అప్పుడు నా విభూతిని కూడా నీ వెంట తీసుకెళ్తూ ఉండు. నువ్వు కోరుకున్న విధంగా నీ భవిష్యత్ అనేది ఉండబోతుంది. ఖచ్చితంగా నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి విజయం నీ సొంతమవుతుంది. ఆ విభూతిని నీ వెంట పెట్టుకొని ఉండడం వలన నేనే స్వయంగా నీ వెంట ఉన్నాననే ధైర్యం నీలో మనోధైర్యాన్ని నింపుకుంటుంది. అలా చేస్తూ ఉంటే కనుక నీ జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు సంతోషంగా ఉంటావు. ఓర్పుగా ఉండి ఆ భగవంతునిపై విశ్వాసం కలిగి ఉంటే శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకొని వెళ్ళు. ఆపై అంతా నేను చూసుకుంటాను, ఎల్లప్పుడూ నీకు నేను రక్షణగా ఉంటాను అని బాబాగారైతే మనకు విభూతిని తాకిన వాళ్ళ కోసం ఈ చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ తప్పకుండా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.
రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.